ఐపీఎల్ 2026 ఇప్పుడు క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చేసింది. జీటీ వర్సెస్ ఆర్ఆర్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఈ సీజన్ లో మోస్ట్ ఎక్స్ప్లోజివ్ క్లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక సైడ్ గుజరాత్ టైటన్స్ కూల్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ లీడర్షిప్, స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్, బిగ్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్లడ్ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. అండ్ ఎంటైర్ ఐపీఎల్ ని సీక్ చేస్తున్న 15-year-old మాన్స్టర్ వైభవ్ సూర్యవంశీ. ఎస్ఆర్హెచ్ మీద ఎలిమినేటర్ లో ఈ కిడ్ చేసిన డిస్ట్రక్షన్ క్రికెట్ ఫ్యాన్స్ మైండ్ లో ఫ్రెష్ గానే ఉంది. సీరియస్లీ 29 balls కి 97 runs అంటే నార్మల్ ఇన్నింగ్స్ అయితే కాదు. 12 sixes, స్ట్రైక్ రేట్ వచ్చేసి 334. లెజెండరీ రికార్డ్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇది ఐపీఎల్ లేక వీడియో గేమ్ అన్నట్టు ఆడుతున్నారు ఈ సీజన్ అంతా. అండ్ నౌ ఎంటైర్ క్రికెట్ వరల్డ్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, జీటీ బౌలర్స్ ఈ కిడ్నీ ఆపగలరా అని. ఎందుకంటే ప్రెసెంట్ వైభవ్ కాన్ఫిడెన్స్ చూస్తే తను బ్యాటింగ్ మాత్రమే చేయడం లేదు, క్రికెట్ మొత్తం మీద అటాక్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ జరిగేది ముల్లన్పూర్ స్టేడియంలో. గ్రౌండ్ గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది బ్యాటర్స్ కి ఎవెన్ లా ఉంటుంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 220. చిన్న బౌండరీస్, ఫాస్ట్ అవుట్ ఫీల్డ్, బాల్ బ్యాట్ కి కనెక్ట్ అయితే డైరెక్ట్ గా క్రౌడ్ లోకి వెళ్తుంది. అందుకే ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఈ రోజు ప్యూర్ రన్ ఫెస్టివల్ గ్యారెంటీ అని. కానీ రాజస్థాన్ రాయల్స్ ని ఇంత హైప్ చేసినంత మాత్రాన గుజరాత్ టైటన్స్ ని మాత్రం ఇగ్నోర్ చేయలేం. ఎందుకంటే జీటీ స్క్వేర్ డేంజరస్ బ్యాలెన్స్ గా ఉంది. టాప్ ఆర్డర్ లో సాయి సుదర్శన్ ఫామ్ లో ఉన్నారు. శుభ్మాన్ గిల్ క్లాస్ టచెస్ ఇస్తున్నారు. ఇక జాస్ బట్లర్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక మిడిల్ ఓవర్స్ లో రషీద్ ఖాన్ వచ్చేస్తాడు. అండ్ పేస్ డిపార్ట్మెంట్ లో రబరా సిరాజ్ కాంబినేషన్ అయితే ఈ సీజన్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ బౌలింగ్ కాంబినేషన్. ఎస్పెషల్లీ రబరా వర్సెస్ వైభవ్ బ్యాటిల్ మాత్రం ఈ రోజు హైలైట్ అవ్వబోతుంది. ఒక సైడ్ రా పేస్, అగ్రెషన్, ఇంటిమిడేషన్, ఇంకో సైడ్ ఫియర్లెస్ టీనేజ్ మ్యాడ్నెస్. వైభవ్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ప్రెజర్ అనే వర్డ్ అతని డిక్షనరీలోనే కనిపిస్తలేదు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో కూడా సేమ్ అదే జరిగింది. యశస్వి జైస్వాల్ అగ్రెసివ్ టచ్ లో ఉన్నాడు, డ్రూజురల్ ఫినిషింగ్ మోడ్ లో ఉన్నాడు. రియన్ పరాగ్ కూడా కెప్టెన్ గా కామ్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. అలానే జోఫ్రా ఆర్చర్ రిటర్న్ లోకి రావడం ఆర్ఆర్ కి బిగ్గెస్ట్ పాజిటివ్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఆర్చర్ బౌలింగ్ చూసారా, ప్యూర్ ఫైర్ అది. స్పీడ్, బౌన్స్, అగ్రెషన్. ఈ రోజు గిల్ వర్సెస్ ఆర్చర్ బ్యాటిల్ కూడా అబ్సల్యూట్ సినిమాలా ఉండబోతుంది. అండ్ ఇది ఓన్లీ లీగ్ మ్యాచ్ అయితే కాదు, క్వాలిఫైయర్ 2. గెలిచిన టీం డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్తుంది. ఓడిపోయిన టీం కి ఇక్కడితో టోర్నమెంట్ ముగిసిపోతుంది. అందుకే ఈ మ్యాచ్ లో ప్రెషర్ కూడా స్కై హై లో ఉండబోతుంది. ఒక్క క్యాచ్ డ్రాప్ చేసినా, ఒక్క బ్యాడ్ ఓవర్ వేసినా, ఒక్క రన్ అవుట్ మిస్టేక్ చేసినా ఎంటైర్ సీజన్ చేంజ్ అయిపోతుంది. జీటీ రీసెంట్ ఫామ్ కూడా డీసెంట్ గానే ఉంది. గిల్ క్యాప్టెన్సీ లెవెల్ కామ్ గా కంబ్యాక్ ఇస్తున్నారు. బట్ ఆర్ఆర్ మూమెంట్ మాత్రం ప్రెసెంట్ స్కేరీగా ఉంది. ఎస్పెషల్లీ ఎలిమినేటర్ విక్టరీ తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్ లోకి వెళ్ళింది. 243 runs ఎస్ఆర్హెచ్ మీద చేశారంటే జోక్ కాదు. అండ్ ఆనెస్ట్లీ జీటీ బౌలర్స్ కి బిగ్గెస్ట్ హెడేజ్ కూడా వైభవే. ఎందుకంటే వైభవ్ పవర్ ప్లే లో సర్వైవ్ అయితే మ్యాచ్ డైరెక్షన్ ఒక 20 minutes లోనే మార్చేస్తారు. ఇన్ కేస్ వైభవ్ గనక ఈ మ్యాచ్ లో 20 overs బ్యాటింగ్ చేశాడంటే 200 కొట్టడం కూడా పక్కా. అందుకే ఫస్ట్ 6 overs ఈ మ్యాచ్ డెస్టినీని డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్ రావచ్చు, బాల్ గ్రిప్ తగ్గచ్చు. అందుకే టాస్ కూడా యూజ్ రూల్ ప్లే చేయబోతుంది. సో మోస్ట్లీ టాస్ విన్ అయితే బౌలింగ్ చూస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ కరెంట్లీ మూమెంటం ఎవరి దగ్గర ఉందంటే డెఫినెట్లీ రాజస్థాన్ రాయల్సే. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కూడా కంప్లీట్ వైభవ్ స్టార్మే నడుస్తుంది. మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఆర్సీబీతో ఫైనల్ ఆడే టీమ్ ఏది, రాజస్థాన్ రాయల్సా లేక గుజరాత్ టైటన్సా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.